హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మాఘపురాణం 18వ రోజు, మార్కండేయుడు శంకరవరముల బడయుట. ఈరోజు చాప్టర్ ఫ్రెండ్స్. మరి పురాణం బిగినింగ్లోనే మనకేం చెప్పారండి? మాఘమాస నియమాలు, స్నానాలు, దానాలు, ధ్యానాలు గురించి చెప్పారు కదా ఫ్రెండ్స్. అలాగే మనము నియమాలు పాటించకపోయినా కనీసం కథాశ్రవణం చేస్తే కూడా మనకు పుణ్యం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అన్నారు. కాబట్టి చక్కగా మనము ఈరోజు కథాశ్రవణం చేద్దాం. ప్రళయమున సంభవించినట్లు ఉత్పన్నమైన ధ్వనికి విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు భీతోత్సాహమున అచ్చటకు అరుదించిరి. నేత్రములు విప్పి చూసిన మార్కండేయుడను భయమాశ్చర్య సంభ్రములు నంబున కరములు మోడ్చి, హే రాజేశ్వరి సమేత సోమలింగేశ్వర పార్వతీపతి, మృత్యువుకే మృత్యునైన మృత్యుంజయ నమస్కరించుచున్నాను. త్రిపురాసుర వధకాలమున భూతలమును రథముగాను, సూర్యచంద్రులు రథచక్రములుగాను, చతుర్వేదములు తురంగములుగాను, విధాత సారథిగాను, మేరుపర్వతము చాపముగాను, పణిరాజు వింటి నారి అయి మాధవుని నారాయణ శాస్త్రము చేసుకొనిన జగద్వందిత, నీ శక్తి సామర్థ్యముల వర్ణింపనేనెంతటి వాడను. హరిచందన మందార సంతాన కల్పన పారిజాతములచే కూడుకొని ఉన్న వాడవు. అంగజు ననంగు చేసిన వాడవు. లోక కళ్యాణముకై గజాసురుని వధించిన వాడవు. త్రిమూర్తి స్వరూపుడవు అయిన నీకు అన్యులు సాటి రాజాలరు. అసంఖ్యాక గుణములు, వివిధ రూపములు గల నిన్ను వర్ణింపరెవ్వరితనము. భుజంగభూషణ, నన్ను కాపాడుము అని శ్లోకం చెప్తూ ఉన్నాడు. ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమోపతిం నమామి శిరసా దేవం కిమ్నో మృత్యు కరిష్యతి. మరి ఇంకొక శ్లోకం ఫ్రెండ్స్. కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిమ్నో మృత్యు కరిష్యతి. అలాగే మరి ఇంకొక శ్లోకం. వాసుదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి దేవదేవం జగన్నాథ దేవేశం వృషభధ్వజం నమామి గంగాధరం మహాదేవం శంకరం శూలపాణినం నమామి భస్మాదూత సార్వాంగం నానాభరణం ధారిణ నమామి ఆనందం పరమానందం కైవల్య వదగామినం నమామి సర్గాపవర్గ దాతారం సృష్టిత్య స్థకారిణం నమామి ప్రళయస్థితి సంహార మూర్తికర్తారమీశ్వరం నమామి సత్యం సత్యం పుణ్య సత్యముద్దత్యం భుజిముచ్యతే నమామి వేదశాస్త్రారం వాసిన దేవ శంకరాత్పర. మార్కండేయ మెది స్తోత్రం యః పటే శివసన్నిధౌ తస్య మృత్యం భయం నాస్తి అగ్ని చోర భయం వహి అని కీర్తించుచు ప్రణయాంతమగు వరకు నాకు ఈ లోకమున జీవింపగల ఆయుష్యమును ప్రసాదింపుము అని ప్రార్థించుచు ఆ గౌరీరమణుని చరణకమలంబులపై వ్రాలెను. శంకరుడు అంతటా మార్కండేయుని నిజకరములతో లేవదీసి, భక్తాగ్రణి నీవు చేసిన స్తోత్రమునకు నేను సంతుష్టుడైనాను. ఏ లోకమునైనను ఎవరైనను మార్కండేయుని శంకర స్తవనము భక్తి శ్రద్ధలతో పారాయణము చేసిన వారికి నేను అకాల మరణములు లేకుండా కాపాడుదును. నీవు కోరిన ఆయువొక కల్పాంతరమైనను సప్త ఋష్యాదులు అభీష్టమును అనుసరించి నీవు 7 కల్పాంతరముల వరకు భూలోకమున జీవించి ఉండే వరమును ఇస్తున్నాను. ఇంకనూ నీకు అవసరమగు వరములన్నీ ప్రసాదించి తిని నీవు ఇంకా పోయిరమ్ము అనుచు అదృశ్యుడయ్యను. మార్కండేయుడు అంతటా రాజరాజేశ్వరి సోమలింగేశ్వర ప్రభావమునే తలపోయిచు ఇంటికి పోయి తల్లిదండ్రులకు ఆ విషయములన్నీ తెలిపిన అనంతరమున మాతాపితల ఆజ్ఞానుసారము నదులన్నింటిలోనూ ఒక్కొక్క సంవత్సరం మాఘస్నానాది వ్రతములను ఆచరించి మార్కండేయుని ఎనవొప్పెను. మునులారా, మార్కండేయునకు వరములు ప్రసాదించిన శంకరుడు ప్రసన్నుడై ఉండుట గాంచి దేవమునులందరూ ఆ శివస్తోత్రములు చేసిరి.
శంకరుడు వారి వంక ఏమి అనునట్లుగా చూచెను. దేవతలలో బ్రహ్మ ముందుగా సమీపించి, సోమేశ్వర, యముడు మూర్ఛిల్లి ఉన్నాడు. అందులకు యమలోకమునకు అధిపతి లేడు. ఆ కారణమున భూలోకమున పాపులు మిక్కుటమగుటయు నిశ్చయము. అందుపై నెన్నియో అనర్థములు సంభవింపగలవు. కావున నా ప్రార్థన ఆలకించి దయాంతరంగుడైన దక్షిణ లోకేశ్వరుని బ్రతికింపుము అని వేడుకొన్నాడు. హైమవతి కళత్రుడంతటా నిజాభయంకరంబున సృజింపగా ప్రేతనాథుడు నిద్ర మేల్కొనున్నట్లు చేసి అందున్న బ్రహ్మాది మహనీయులకు నమస్కరించి శంకరుని అనేక విధముల స్తోత్రము చేసెను. యముడా ఎందా శంకరుడు దయగలవాడై, ఓ యమధర్మరాజా, నన్ను పూజించు వారిని, నా భక్తులై చరించు వారిని, హరిహరాయములందు సంచరించు వారిని నేటి నుండి దండించుటకు మరియు రథసప్తమి యందు మాఘశుద్ధ సప్తమి, శుద్ధ ఏకాదశి, శుద్ధ పౌర్ణమి, బహుళ చతుర్దశి అగు మహాశివరాత్రి పుణ్యదినములలో నా వ్రతమును నియమముగా చేయువారిని, మాఘమాస స్నాన దాన వ్రతములు చేయువారిని గౌరవింపుము. అదియుగాక దైవభక్తి లేని వారిని, గురునింద, పరనింద, దేవతా కార్యములు చేయువారికి ఆటంకములు కలిగించు వారిని కఠినముగా శిక్షింపుము అని ఆజ్ఞాపించెను. ఓ ప్రేతపతి, మరి ఒక విషయము ఆలకింపుము. దైవబలము ఉన్నంత అని పేర్కొనదగిన ఈ మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి అనియు సూర్యజయంతి అనియు గుర్తింపుము. నీ తండ్రి అయిన సూర్యనారాయణ మూర్తికి ఈ దినము చాలా ప్రీతికరము. ఇట్టి మహాపవిత్రమైన రోజున ఎవరు నీ తండ్రిని పూజించినా వారికి జన్మ జన్మాంతర పాపములు హరించి వేయబడతాయి. వారికి ఎటువంటి వ్యాధి బాధలు ఉండవు. ఈ దినమున నీ తండ్రిని, నిన్ను, కేశవుని పూజించిన వారందరూ చరితార్థులు ఎనుట నిశ్చయము. అట్టి భాగవతులు ఏ కులము వారైనను స్త్రీ పురుష బాల వృద్ధ భేదములు లేక గౌరవింపుమని చెప్పెను. యమధర్మరాజు అంతట మహేశ్వరుని వాక్యములను సమ్మతించి ఆది దంపతుల అనుజ్ఞ పొంది నిజపురంబునకు ఏగి ఎప్పటి వలె ధర్మపాలన చేయుచుండెను. కావున రథసప్తమి వ్రత ప్రభావము ఎంత గొప్పదో, మాఘస్నానము ఎటువంటి ప్రతిభ కలిగి ఉన్నదో తెలుసుకొంటిమి గదా అని దిలీపునకు వశిష్ఠుడును, పరీక్షితునకు శుకయోగియు చెప్పారు. ఫ్రెండ్స్, మరి చక్కగా ఇంతవరకు మనము కథాశ్రవణం చేశాం కదా ఫ్రెండ్స్. మరి ఇందులో ఎంతో చక్కగా రథసప్తమి, సూర్యనారాయణుడి పుట్టినరోజు, రథసప్తమి ఎంత గొప్పదో, మాఘస్నానము ఆచరించుట ఎంత గొప్పదో మనకెంతో చక్కగా వివరించారు. కథాశ్రవణం చేసిన మనము మాఘమాస నియమాలను ఆచరించినట్లే అని కూడా చెప్పారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సుఖస్థిరాసనంలో కింద కూర్చోండి మాస్టర్స్, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మనం శ్వాసను గమనించినట్లయితే మన ఆలోచనలు నిలబడిపోతాయి. మనము శూన్య స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. అదే ధ్యానము, అదే ఆత్మస్థితి, అదే మోక్షము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.